guys, welcome back to our channel. సో ఈరోజు మేము హార్స్ రైడింగ్ చేయడానికి వెళ్తున్నాం అండ్ ఇది మా ఫస్ట్ టైం హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం. Yes. సో వీఆర్ సో ఎక్సైటెడ్, లెట్స్ గో అండ్ Enjoy it. సో గైస్ మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎన్ని రోజులలో వస్తుంది ఇది మామూలు? అంటే మినిమం వస్తుంది. మినిమం రానికి గైస్ విజ్జు రోజు ట్రైనింగ్కి వస్తుందంట. మమ్మీ ఓ డైలాగ్ చెప్పింది, కొన్ని కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి. నిన్న కలర్ని ఎండలో నల్లగా అయిపోతుందని. హార్సెస్ చాలా బాగున్నాయి, పెద్ద హార్స్, హైట్ చాలా. ఇది ఇండియన్ బ్రీడ్స్ కావంట, ఏదో ఫారెన్కి వెళ్ళి తెప్పించుకున్నాను. హైట్ ఉంది యాక్చువల్లీ, నాకు ఆ రెండు నచ్చినాయి. బ్లాక్ అక్కడెక్కడ ఉంది. సో గైస్ హాయ్, అయితే ఏమైందంటే హార్స్ రైడింగ్ అంటే జస్ట్ షూట్ కోసం వచ్చినాం. ఇంకా నేను చూడనికి వచ్చిన. నేను ఈ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నా తెలుసా? రెండిట్లలో హార్స్ ఏదో గుర్తుపట్టడానికి చీప్ కామెడీ. ఎక్స్ట్రా లేక పవిత్రకి ఈ గుర్రం చాలా నచ్చింది. అవును గైస్, చాలా పెద్దగా ఉంది. అదైతే ఇంకో పెద్దగా ఉంది గైస్. వాసన గుర్రాల దగ్గర అట్లనే ఉండదు మరి, గుర్రాలు బర్రెలు. నీ దగ్గర స్మెల్ రాదుగా. ఇదే 2 రూపీస్ లేవు పవిత్ర, చిల్లర లేదు. ఈగలా ఆగుతున్నాయి దానికి. చీ వద్దు నువ్వు అని అంటుంది అది. కూల్ కూల్ అంట పవిత్ర. వావ్, స్మూత్ గర్ల్. చూస్తున్నాం గజలను. అయిపోయింది కథ. గ్లాసెస్ ఈ నాన్నకి. ఫోటో షూట్ టైం. నాన్న ఫోటో దిగుతాను, గ్లాసెస్ వేసుకునేసరికి అది అటు వెళ్ళిపోయింది. వస్తుంది. భయపడుతున్నట్టుంది అది. చేయలేవేం కాకపోతే ఎక్కాడు. ఎట్లా ఉంది పాప? ఎట్లా ఉంది సిరి? హాడా? హలో, హార్స్ ఎక్కడ ఉన్నదో అక్కడ ఆగిపోతుంది. ఎట్లా పుల్ చేసి పుల్ చేయండి, ఓకేనా? ఆగాలంటే టైట్గా పుల్ చేయాలి, అప్పుడు హార్స్ ఆగుతుంది. హార్స్ ముందటికి వెళ్ళాలంటే రెయిన్స్ ఉన్నాయి కదా, రెయిన్స్ని ముందట మీ హ్యాండ్స్ ఒక్కటే ముందటి పెట్టాలి, కొంచెం ముందటి పెట్టాలి. పెట్టి మీ 2 లెగ్స్ ఉన్నాయా, హీల్తోని ట్యాప్ చేయాలి, హీల్స్తో. ఓకే, ముందటికి వస్తుంది. నువ్వు కొంచెం ముందు పట్టుకో, చాలు నీకు చాలు. సరే, గుర్రం భయపడకు సిరి. రైట్ పోవాలనుకో, రైట్ పోవాలంటే హార్స్ రైట్ హ్యాండ్ ఉందా, రైట్ హ్యాండ్ని స్టమక్ లోపలికి ఇట్లా స్లైడ్గా పుల్ చేసుకోవాలి. ఇట్లా పెట్టి ఆ సర్కిల్లో పెట్టండి, లెగ్ స్టాప్ చేయండి. అది ఒకసారి చూడడం. లెగ్ స్టాప్ చేయండి, లెగ్ స్టాప్ చేయండి, లెగ్ స్టాప్. రైట్ హాల్ట్, ఆపు. నాన్న హార్స్ ఆగి గడ్డి తింటుంది. ఫైనలీ స్పందన గంట సేపటి తర్వాత వచ్చింది. ఏం మేడం, కాలేజ్కి ఎన్ని గంటలకు లేస్తాము? అయితే తొందరగా లేస్తాండి. మేము ఎన్ని గంటలు చెప్పినాం? 2 o'clock, 3 o'clock. 3 o'clock ఆ, ఆయిల్ పెట్టుకుని అంటే ఫాల్ ఇచ్చారు. అంకుల్ హాయ్ చెప్పండి.
హాయ్ హాయ్ అవునా తాడదుద్దా ఇప్పుడు ఎట్లుంది సిరి? అదే కొద్దిసేపు కావాలి, ఫస్ట్ టైం కదా మనం. స్పందన నెక్స్ట్ రైడ్ మేము ముగ్గురం. మెహదాన్ గైస్. అది వాళ్ళు చిన్న పిల్లలకి అయ్యో అంటే మమ్మీ కూడా ఎక్కుతుంది నెక్స్ట్. ఎక్కువ చిన్న పిల్లలు ఎక్కిరు. మరి ఈమెకంటే చిన్నపిల్లలు, నాకంటే పెద్ద పిల్లలు. మీరు ముగ్గురు ఒకటేసారి దిగండి, నేను గాయస్ ఇప్పటికైతే మెల్లగా వెళ్తున్నారు, కొంచెం అలవాటైనాక కొంచెం స్పీడ్ అవుతుంది కదా పవిత్ర. అవును, దీన్ని ఎక్కిపియాలి. ఆ చిన్న గుర్రం, చిన్న గుర్రం. అందుకే ఇక్కడ వద్దు తల్లి. స్పందనకు పెద్ద గుర్రం. స్పందనకి ఆఫ్రికన్ గుర్రం. సో గైస్ హాయ్, అయితే ఇక్కడ వచ్చినాం కాలేజ్ దగ్గర IHRS అంట, ఇండియన్ హార్స్ రైడింగ్ స్కూల్ అని ఇప్పుడు అబ్రివేషన్ నేర్చుకున్నాం. ఇది మన కాలేజ్ పక్కనే. IARE. అంకుల్ జర నర్వస్ ఫీల్ అవుతుంది. అందరు నర్వస్ ఉన్నారు. కొన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఓకే. స్పందనకి ఎప్పుడో 3 o'clock కాల్ చేస్తే 5 o'clock వచ్చింది. సో నాతో పోల్చుకుంటే నేనే బెటర్. జస్ట్ టైం పాస్ కోసం వచ్చినాం గైస్ అంతే. వీటిని ఎక్కాలి. నువ్వు వచ్చినావు, మేమైతే ఎక్కడానికి వచ్చినాం కదా. కంపెనీ ఇద్దామని ఆ పిల్లలైతే ఏమన్నది ఫస్ట్, వీళ్ళు ఎవరు లేరు కదా నేను ఎందుకులే అని అన్నది. అట్లా అంతా కాదే, నాంపల్లికి పోయారు మనం లేమని. అందరూ ఉన్నారు అప్పుడు అందరూ ఉన్నావా అంతే యా, అంత ట్రైనింగ్ నాన్న నిజంగా ఒక వారియర్ లాగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తాడు కొన్ని రోజుల్లో. సో గాయస్ ఎవరైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలనుకుంటే మన కాలేజ్ పక్కనే IHRE అనే స్కూల్, సారీ IHRS అనే రైడింగ్ స్కూల్ ఉంది. చాలా మంచిగా, మాకైతే చాలా మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవును గైస్ చెప్తున్నా కదా, ఇట్స్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఇంకా ఎక్కితే ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం ఎక్కాలి. జర భయం అవుతుంది గైస్ అంతే. ఏంది విజయ్ అయితే నేనేంది నా బతికేంది అన్నట్టు పోతుంది. నేను పట్టుకున్నాడు గైస్. పవిత్ర కింద కాలు పెట్టుకోవడానికి అండ గుర్రాలు కాదు, పవిత్రకి ఉండాలి. లోపల ప్యాక్ పాప అంతా అమ్మ నేను ఎక్కితే ఇంక ఏడుస్తానేమో. సో గాయస్ నాన్న ఇప్పుడు దిగబోతున్నాడు. దిగినాక ఎక్స్పీరియన్స్ అంత గుర్రం పైన కూర్చొని ఎక్స్పీరియన్స్ చెప్పమంటావు. వీళ్ళేందో వీడియోలు ఏందో కానీ నన్ను బలి చేస్తుంది అనుకుంటున్నాను. అనీషా హార్స్కి దాహం అవుతుంది పాపం, ఆగి వాటర్ తాగుతుంది. అది ఆయన వచ్చి మీరు మిడిల్లో కూడా వీడియో తీసుకొచ్చి అంటే ఇగో వీళ్ళిద్దరు మిడిల్లోకి వచ్చారు. సో గాయస్ ఇప్పుడు మేము ఎక్కబోతున్నాం. మా అక్క వాళ్ళు రెడీ. ఎట్లా ఉంది ఇప్పుడు ఫీల్ నీది? వచ్చినప్పటి నుంచి నేనెక్క లైఫ్ అంటే చిన్న అంట, ఆమె కూడా చిన్నదే చూసుకోండి. వీళ్ళ మాళ్ళు అరే నాకేం తెలియదు, ఇట్లా నవ్వద్దు, లోపల ఫీలింగ్ చెప్పు. ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. ఎక్కితే తెలుస్తుంది.
వెరీ గుడ్ వెరీ గుడ్. తెల్లబోద్దారు బాగానే ఉంది. ఎక్కువ భయపడ్డాను. భయపడ్డా ఇప్పుడు ఇప్పుడు బాగుంది. మళ్ళీ స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది. అని మళ్ళీ చేద్దామని ఉందా? నా హార్స్ మళ్ళీ చేద్దామని అనిపిస్తుందా? ఎస్. అంతే అంతే ఎక్కేసి నేను ఎక్కలేను. నా స్టామినా నాకున్న స్టామినాకి చిన్నదే ఎక్కను. చిన్నది బాగానే ఎక్కుతాను. మధ్యలో ఇందాక మస్తు వాటర్ తాగుతుంది. అది కూడా ఊకే ఆగింది అనుకో నాకు చనిపోతుంది, భయం అవుతుంది. అనేసి నువ్వు మధ్యలోనే కదా ఎక్కినావు ఇందాక. అగో అది అనుకో నాకు భయం అవుతుంది. ఆ పెద్దది ఎక్కాలంటే నాకు దానికి సెట్ అవుతుంది. దిశానికి కొంచెం భయం అవుతుంది. దిశాని వాజ్ ఎ ఫీలింగ్? వీడియో వాన్స్ యూ. భయపడకండి, ఏం లేదు. ఎక్కినాక అక్క ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నువ్వు దగ్గరికి పట్టుకోవచ్చు. అదే చేతి దగ్గరకు పెట్టు, నీ 2 చేతులు దగ్గర పెట్టు. నెక్స్ట్ మా పవిత్రక్క. నువ్వు చిన్నదే ఎక్కుతుంది. నాకు భయం అవుతుంది. ఏం కాదు, ఎక్కక కందనదా అది అక్క ఎక్కువ. లైఫ్ అంటే చిన్న లైఫ్. చిన్న లైఫ్ చిన్న హార్స్. నేను చెప్పినా నీకు అన్నయ్య అని. అరే నాకు భయం అవుతుంది, పడిపోతున్నాను. ఏం కాదు అందట్లేదంట. పవిత్ర హాయ్. హాయ్. కొంచెం అటు ఇటు జరుపుతా ఉండు. ఎక్కువ లాగక ఎందుకు లాగుతున్నావు? నువ్వు ఎంత చిన్న రౌండ్ వేసినావు తెలుసా? అక్కడ ఆగిపోయింది. జూమ్లో తీస్తున్నాను. పవిత్ర భయపడుతుందని ఆయన పట్టుకొని వెళ్తున్నాడు. హాయ్ గాయస్, ఇప్పటికైతే స్లోగా వెళ్తున్నా. తర్వాత కొంచెం అయినాక స్పీడ్గా వెళ్దాం అనుకుంటున్నా. దాన్ని పట్టుకొని నేను దిగిపోతా. ప్లీజ్ కదా ప్లీజ్ అని. జర అనుకుతుంది ఎంత పెద్దగా ఉంది తెలిసి నాకు డబల్ ఉందని. దాన్ని పుంజనికి వస్తలేదు, కాళ్ళని పట్టుకపోయినాయి. ఓకే బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చాలు, నేను ఎక్కినా. ఇప్పుడు స్పందన టైం. స్పందన నేను ఇద్దరం కలిసి ఎక్కుదాం అనుకున్నాం, ముగ్గురం కలిసి ఎక్కుదాం అనుకున్నాం. కానీ హార్స్ 2 ఉండే కాబట్టి నేను పవిత్ర ఎక్కినాం. ఇప్పుడు స్పందన. యా, వాడు దిగినాక దాన్ని ఇట్లా కొట్టాలంట. థ్యాంక్ యూ చెప్పినట్టు. మొత్తం దీనిపైన ఫోర్స్ పెట్టు. అంతే అంతే ఎక్కువ. కొంచెం పై కొట్టుకో. ఎక్కువ ఎక్కువ బలం పెట్టు. పట్టుకో విద్దు. అక్క ఇదిగో ఇక్కడ ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో, ఇది పట్టుకో, ఇక్కడ లోపల పట్టుకో. చెప్పులు వద్దు, చెప్పులు వేసుకో. భయం అవుతుంది. చెప్పులు చెప్పులు వేసుకో.
ఒక్కసారి ఆ కాలు లేపు. దగ్గరికి పట్టుకోండి, కొద్దిగా దగ్గరికి రండి. అంతే అంతే ఉంటా. నేను కాదు. పుల్ చేస్తూ ట్యాప్ చేయి. సైడ్కి ఏం పోతలేదు, కరెక్ట్గానే పోతుంది. ఏం కాదు. వెళ్తుంది కదా. ఏమంటలేదు. మరి ఇంత చిన్నగా స్పందన దిగేటప్పుడు కింద పడ్డది. గాయస్ చిన్న పిల్లోడు కూడా ఎంత మంచిగా చేస్తున్నాడు హార్స్ రైడింగ్. హాయ్, నీ పేరేంటి? లోక్నాథ్. హాయ్. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? వన్ మంత్. ఏ క్లాస్ నువ్వు? బెస్ట్ గైస్, వీడు బెస్ట్. కింద పడ్డావు. బాయ్ లోపల. బాయ్. నేనే చెప్తున్నా ఇక. సో గాయస్, ఇది దీని లొకేషన్. మీకు కావాలంటే నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా, యూ కెన్ చెక్అవుట్. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. బాయ్. సో గాయస్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చెప్పండి అందరూ. అంతేనా? చాలా చాలా ఎక్సైటింగ్. బాగుంది. భయం అవుతుంది కానీ చెప్పలేదు. స్టార్టింగ్ లో కొంచెం భయం అవుతుంది కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. ఫస్ట్ టైం పడ్డది గైస్. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికే. చెప్పద్దు చెప్పద్దు చెప్పద్దు. క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి. నెక్స్ట్ టైం పడుతు తీస్తాం. పడేసి తీస్తామన్నా. మగధీరలో హార్స్ ఉంటాడు కదా, వైట్ హార్స్, దాన్ని వేసారు నేను. చెప్పు ఎట్లుంది షాని ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ బాగుంది. నాకు ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. అబ్బా, ఎందుకు మళ్ళీ అంత తొందర తిను? ఎందుకంటే నాకు ఆ హార్స్ ని చూస్తే పాపం అనిపించింది, ఎంతసేపు తిరుగుతుంది. అబ్బా అని దిగిన. సో గైస్, అట్ లాస్ట్ పానీపూరి బ్రేక్. స్పందన అన్నాడు. పానీపూరి తినేసి ఎవరి ఇంటికి వాళ్ళు డిస్మిస్. ఇక్కడ పానీపూరి చాలా బాగుంది, కొత్తగా పెట్టినారు అన్న వాళ్ళు, మంచిగా ఉంది. ఎక్కడుంది చెప్పు. ఎక్కడంటే పోచంపల్లి. ఆ స్టాచ్యూ దాటిన తర్వాత ఉంటుంది గండి మైసమ్మ. పోయే రోడ్లో, మన కాలేజ్ నుంచి గండి మైసమ్మ పోయే రోడ్లో ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ బాగుంది. ఆల్ ద బెస్ట్ అన్న.